ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందన మారెళ్ల గ్రామంలోని కొండపై ఉన్న బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగినట్లు పూజారి తెలిపారు. ప్రతిరోజులాగానే ఉదయం గుడికి వచ్చేసరికి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన వెంటనే కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నందనమాల గ్రామం శివాలయంలో ఉదయం దేవాలయానికి రాగానే దేవాలయం యొక్క తలుపులు రెండు తెరిచి ఉన్నాయి. మేము రాత్రి దొంగతనంగా జరిగినట్టుగా అనిపించింది. దేవాలయం తెరిచి చూడగానే అమ్మవారి మెడలో ఉన్నటువంటి తాలిబొట్లు కనపడట్లేదు. హుండీని కూడా పాల్గొట్టడానికి ప్రయత్నించినట్టుంది, కానీ అది రాలేదు. శివాలయం తలుపులు కూడా పాల్గొట్టున్నాయి. కింద పనుకున్న జనం అడిగితే 2-3 గంటలప్పుడు ఇట్లా ఏదో చప్పుడైందని చెప్పి ఉన్నారు. మేము పోలీసుల వారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఉన్నాము. ఎస్ఐ గారు, సిఐ గారు, ఒంగోలు నుంచి ఫోర్స్ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. దీని మీద వారందరికీ కేసు చెప్పి ఉన్నాము. ఆలయ ధర్మకర్త బాలయ్య గారు కూడా దీనిపై ఎస్ఐ గారికి కేసు నమోదు చేయమని చెప్పి ఉన్నారు.